అప్పుడెప్పుడో జరిగిన సంఘటనలు, వాటి తాలూకు పరిణామాలు, సబ్సీక్వెంట్గా చోటు చేసుకున్న డెవలప్మెంట్స్, వాటికి సంబంధించిన రిపోర్టింగ్, దాంట్లో బోల్డని మెలికలు, ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే సహజంగానే ఒక రకమైన ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. ఇవాళ రేపు మనకి డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసిన తర్వాత గబగబా 4 సార్లు ఆ పేరు టైప్ చేయగానే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. మనకు కావాల్సింది తోసింది మనం దానికి యాడ్ చేసుకొని వాల్యూ ఎడిషన్ చేసుకొని మనం చేస్తున్నాం. బట్ వెనకటికి రిపోర్టింగ్ ఎలా ఉండేది? రిపోర్టింగ్లో వెళ్ళినప్పుడు చోటు చేసుకునే సంఘటనలకి వాటికి ఈ గొలుసులు రియాక్షన్ కనుక పెట్టుకుంటూ వెళ్తే ఎన్నెన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. ఆ క్రమంలో గీతా నాయర్ అని ఒక చీఫ్ జస్టిస్, అప్పటి రిటైర్డ్ చీఫ్ జస్టిస్ గారి కుమార్తె, ఇది 70s మాట. ఆవిడ ఒక 20 ఏళ్ళు చెయ్యని పాపానికి మన ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం, మెంటల్ హాస్పిటల్ అని మనం అనకూడదు, మానసిక చికిత్సాలయం, అందులో ఉన్నారు ఆవిడ. సబ్సిక్వెంట్గా ఏదో వేరే అంశానికి సంబంధించి రిపోర్టింగ్ చేయడానికి అక్కడికి వెళ్ళిన ప్రస్తుతం మన 1990 చీఫ్ ఎడిటర్, అప్పటి ఇంకా ఫీల్డ్లో ఉన్నారు, ఆయన రిపోర్టర్గా ఉన్నారు, సీనియర్ రిపోర్టర్గా. వెళ్ళినప్పుడు ఆయనకు దొరికిన ఒక చిన్న క్లూ, ఆ చిన్న క్లూ ఆధారంగా ఆయన పెనట్రేట్ చేసిన స్టోరీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గీతా నారాయణ ఒక యువతి, ఆ రోజుల్లో 91కి ఆమెకి అప్పటికి మహా అయితే 19-20 ఏళ్ళు ఉంటాయి. అప్పటికి ఆవిడ 19-20 ఏళ్ళుగా అంటే 91కి 40 ఏళ్ళు ఉంటాయేమో, 39-40 ఏళ్ళు, 20 ఏళ్ళు అంటే ఆవిడ 19 ఏళ్ల వయసులో 1971లో షీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ టు దట్ హాస్పిటల్. ఒక ప్రేమ వ్యవహారం, ఇంట్లో వాళ్ళకి నచ్చల, గొడవ పడింది, బయటకు వచ్చింది. ఇంట్లో వాళ్ళకి నచ్చకపోయేసరికి ఏమన్నా డిప్రెషన్లోకి వెళ్ళిందేమో, ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉందేమో అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ అడ్మిట్ చేశారు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు, పరిణామాలు అవన్నీ కూడా మనం భవనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే క్వైట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఎప్పుడో ది వీక్, ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, సండే ఇండియన్, అలాంటి మ్యాగజైన్స్లో వచ్చే ఒక స్టోరీకి బీజం వేసింది భవనారాయణ గారు. సార్ చెప్పండి. యాక్చువల్గా అది కొంచెం బాధాకరమైన విషయం, కానీ అది అనుకోకుండా, అంటే మనకి వెళ్ళింది ఒక పని, ఆ తర్వాత జరిగిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్. నిజం చెప్పాలంటే ఆ ఇన్వెస్టిగేషన్ కూడా నేను పర్టికులర్గా నేను చేసింది కాదు, మా చీఫ్ ఎవరు ఉన్నారో ఆయనతో పాటు కలిసి నేను వెళ్ళి ఇద్దరం కలిసి చేసింది. అది నా పాత్ర కంటే ఆయన పాత్ర చాలా ఎక్కువ. ఏం జరిగిందంటే, ఆ రోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లాంటిది. అతను కోరాడ ప్రభాకర్ అని ఒక డాక్టర్, ఆయన ఎర్రగడ్డ హాస్పిటల్లో పనిచేస్తుంటారు. ఆయనకి ఏదో ప్రమోషన్లో అన్యాయం జరిగిందనేది ఆయన బాధ. ఆ రోజు ప్రెస్ వాళ్ళని పిలిచి తను ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నాడు అనేది చెప్పడానికి పిలిచారు. నేను కొంచెం ఆలస్యంగా వెళ్ళాను. అప్పటికే ఆయన చెప్పాడు, రాసుకున్నారు, అందరూ వెళ్ళారు. మళ్ళీ నేను వెళ్ళగానే మళ్ళీ నాకు చెప్పాడు. అప్పుడు ఎంత చాలా తక్కువ మంది ఉండేవాడు, 10 మంది కంటే ఉండేవాళ్ళు కాదు, రిపోర్టర్స్ కదా. వెళ్తే ఆయన మళ్ళీ చెప్పాడు అంతా, ఆయన ఎందుకు స్ట్రైక్ చేస్తున్నాడు, అది నిరాహార దీక్ష చేస్తున్నాడు, ఆయనకు జరిగిన అన్యాయం ఏంటి అని చెప్పాడు. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే, అదే చూస్తాను, వీళ్ళు చేయకపోతే అప్పుడు చూస్తాను, వాళ్ళ సంగతి బయట పెడతాను అన్నాడు. ఆ మాట కొంచెం నాకు ఎందుకో అట్రాక్టివ్గా అనిపించింది. ఏంటి బయట పెట్టేది ఏంటి అని అంటే, లేదు లేదు తర్వాత చెప్తాను అన్నాడు. నేను ఇంకొంచెం 2-3 సార్లు అడిగిన తర్వాత అప్పుడు ఒక ఆమెను ఇక్కడ హాస్పిటల్లో ఉంచారు, ఆమెకి తగ్గినా కానీ కావాలని ఉంచారు, వాళ్ళంతా ఆమె సెక్సువల్ అబ్యూజ్ చేశారు, ఇవన్నీ చెప్పాడు. మళ్ళీ వెంటనే కాదు అవి మీరు బయట పెట్టద్దు ఇప్పుడు, అది కాదు, దానికి వేరే ఉంది, నేను తర్వాత చెప్తాను అని అన్నాడు. ఇంకా సరే నేను వచ్చేసాను. ఆఫీస్కి వచ్చి మామూలుగా అతని ఇష్యూ అది మాత్రం రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, అప్పుడు ముకుందన్ సిమీన్ అని ఆయన ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, అప్పుడు బయటకు రాని సమయం పేపరు అయితే మా రిపోర్ట్స్ అన్నీ కూడా ఏఎన్ఎస్ అని ఒక న్యూస్ ఏజెన్సీకి వాడేవాళ్ళు. ఆ ఏఎన్ఎస్ ముజీబ్ ఖాన్ అని ఆయన నడిపేవాడు. ఆయన ఈ సమయం అంతకుముందు మూతబడిన మేచనేని కిషన్రావు సమయం తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఆయన రెడీ అవుతున్నాడు. ఆ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. క్రాస్ రోడ్స్లోనే ఆఫీస్. యాక్చువల్గా ఉదయం ఆ రోడ్ నుంచి ఇటువైపు ఉంటే ఇది ఆపోజిట్ సైడ్ రోడ్లో ఇది ఉండేది ఈ సమయం. సరే నేను వచ్చి చెప్పగానే ఆయన కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించింది. ఆయన ముకుందన్ సిమీన్ అనే ఆయన ఒకప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేసేవాడు. ఆయన రిపోర్ట్స్ నచ్చి దాసనారాయణ గారు ఆయన ఉదయంకి పిలిపించారు. బేసికల్గా ఆయనకి తెలుగు రాదు, కానీ అర్థం అవ్వటం అయింది. ఇక్కడికి వచ్చి నేర్చుకున్న తర్వాత కొంచెం అర్థం కావటం, మాట్లాడలేడు కానీ అర్థం అవుతుంటుంది కొంత. మనతో మామూలుగా మనం చెప్తుంటే ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాడు, కానీ ఆయనకి మొత్తం అర్థం అవుతుండేది. ఆ స్థాయికి వచ్చాడు. ఎందుకంటే అప్పటికే అతను ఉదయం పేపర్లో
7-8 ఏళ్ళు పనిచేసి ఉన్నాడు కాబట్టి. సో అతను ఏంటంటే న్యూస్ సెన్స్ ఉన్నవాడు, న్యూస్ బాగా పట్టేస్తాడు. పైగా అతను పియూసీఎల్లో పనిచేశాడు. సో అతనికి ఆ ఇది కూడా ఉంది కదా. ఈ వార్త నేను చెప్పగానే ఈ మాట, రేపు వెళదాం, ఉదయాన్నే వెళ్దాం అన్నాడు. సరే నాకు సరే వెళ్దాం, నేను చేసేది ఏం లేదు, ఆయన ఫాలో కావటమే కదా, సరేనని చెప్పి ఉదయాన్నే బయలుదేరాం. నాకు అప్పుడు అరౌండ్ 26 ఇయర్స్ అట్లా ఉంటాయి. సరే బయలుదేరి వెళ్తూ ఉంటే దారిలో చోట ఆపి ఈ పండ్లు ఏదో కొన్నాడు, పండ్లు బ్రెడ్ అది ఏదో కొన్నాడు. నాకు అంత ఆలోచన కూడా రాలేదు. అంటే అతను కొని అవి తీసుకొని కవర్లో వెళ్దామన్నాడు. దారిలో వెళ్ళాం. వెళ్ళిన తర్వాత హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లోపల ఒక చోట ఆగాం. ఆగి చూస్తున్నాం అటు ఇటు, ఎట్లా ఏంటి ఈ విషయం తెలుసుకోవటం ఎట్లా అనేది. అప్పటికి డాక్టర్ కోరాడ బాబురావు మీకు ఆమె పేరు కోరాడ ప్రభాకర్. ఆవిడ పేరు కూడా చెప్పలేదు. పేరు కూడా చెప్పలేదు. అయితే ఎట్లా ప్రొసీడ్ సింగిల్ క్లూ లేదు. అయినప్పటికీ కూడా చీఫ్ జస్టిస్, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ గారి కూతురు ఏమి తెలియవు. అక్కడికి వెళ్ళిన తర్వాత తిరుగుతున్నాం, ఊరికే కాసేపు తిరుగుతూ ఒక చోట చిన్న అరుగులాగా ఉంటే చెట్టు దగ్గర అక్కడ ఆగాం. ఒక ఆవిడ నర్సు వెళ్తుంటే ఈయన వెంటనే ఈమె మలయాళీలాగా ఉంది, ఈయనతో మాట్లాడతా అని. వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కదా నర్సులో. వెళ్ళి తేలితే ఆమె చీఫ్ నర్స్ అని తెలిసింది. సో ఆమెతో చిన్నగా మాట కలిపి అది ఇది అని అనుకుంటూ ఈ విషయం ప్రస్తావించాడు ఆమె దగ్గర. అదేదో పెద్దవాళ్ళ విషయం అండి, అది మీరు అది పట్టించుకోవద్దు, అది ఇది అని చెప్పేసి. ఈయన మళ్ళీ కాసేపు అవుతున్నాడు, అట్లా కాదు కావాలి, ఎట్లా అంటే మీరు ఎట్లా వెళ్ళటం కుదరదు లోపలికి అది. సరే లాస్ట్కి ఈయన గట్టిగా, మీకు ఏ విధమైన హాని కలగదు, మేము జస్ట్ తెలుసు అని చిన్నగా ఆమెని బతంలాడి ఓకే చేశారు. లాస్ట్కి ఆమె ఏంటంటే సరే అయితే కానీ ఒక కండిషను, ఇతనికి వార్డ్ బాయ్ డ్రెస్ వేస్తాను, ఇతను లోపలికి పంపిస్తాను, నాకు నా ఏజ్ తక్కువ కదా, వార్డ్ బాయ్ డ్రెస్ వేస్తాను, లోపలికి పంపిస్తాను, ఒక ½ అన్ అవర్ కరెక్ట్గా, మళ్ళీ తాళం తీస్తాను, ఆ టైంకి వచ్చేయాలి బయటికి అని చెప్పింది. నాకేదో ఎక్సైటింగ్ అనిపించింది. సరే వెంటనే నాకు ఆ రూమ్లోకి పంపించారు, డ్రెస్ చేసుకొని వార్డ్ బాయ్ డ్రెస్ ఇచ్చారు, నాకు వేసుకొని వచ్చాను. వెంట నడుస్తూ ఉన్నా, సరే ఒక చోట ఆపింది, టక్కన డోర్ తీసి లోపలికి వెళ్ళండి, అరగంట అని చెప్పింది, తాళం వేసి మామూలుగా వెళ్ళిపోయింది. నేను వెళ్ళేటప్పుడు బాగా ధైర్యంగా అనిపించింది, కానీ లోపల అడుగు పెట్టిన తర్వాత ఒక్కసారిగా అంటే ఏంటి కొంచెం చీకటిగా ఉంది, మనిషి లోపల ఒక మనిషి ఒక మూలన ఉంది, ఆమె కండిషన్ ఎట్లా ఉందో మనకు పర్టికులర్ ఆమె గదిలోకి ఒకటే ఉంటుంది, ఆమె కండిషన్ ఎట్లా ఉందో తెలియదు. అంటే హాస్పిటల్లో అని చెప్పేటప్పటికి ఎట్లా ఉంటారో తెలియదు కదా, మనకు తెలియదు కదా, అదే అందుకని ఏంటంటే ఆమె ఇంగ్లీష్లోనే హౌస్ దట్ అని అడిగింది. అంటే నేను ఇట్లా జర్నలిస్ట్ని అని చెప్పాను. ఎలా వచ్చారు అని అంటే మీ గురించి తెలిసింది వచ్చాను ఇట్లా అని చెప్తే, నిజమా అని 2-3 సార్లు అడిగిన తర్వాత ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది. నేను చెప్పిన తర్వాత కాదు మీ గురించి తెలుసుకొని అంటే ఇది సాధ్యమయ్యే పని కాదు, నాకు అంటే కొంత హోప్తో బతుకుతున్నా కానీ ఇదంతా ఈజీగా సాధ్యమయ్యేది కాదు. బై ద టైమ్ షీ వాజ్ అరౌండ్ 39. అప్పుడు ఆమె కథ చెప్పడం మొదలుపెట్టింది. ఎట్లా ఏంటి అని అంటే నమ్మకం కలిగింది, చెప్పడం మొదలుపెట్టింది.